అలానే మిసెస్ రావు. జితేంద్ర ప్రతాప్ సింగ్ జడ్జ్ రౌజ్ అవెన్యూ కోర్టులో పనిచేస్తూ ఉన్నారు. సంచలనంగా మారారు ఈయన. దేశవ్యాప్తంగా ఈయన గురించి చర్చ చేస్తూ ఉన్నారు. గూగుల్లో ఈయన గురించి వెతికినటువంటి రికార్డు కనిపిస్తుంది. గూగుల్లో అత్యధిక మంది జడ్జిల గురించి వెతుకుతూ ఎవరి జితేంద్ర ప్రతాప్ సింగ్ అనే దాని మీద సెర్చ్ చేశారు. ఇందుకే ఎవరనంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత గారికి, కేజ్రీవాల్ గారికి, సిసోడియాకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఈయన సిబిఐని చివాట్లు పెట్టారు. కనీస ఆధారాలు లేకుండా కేసు ఎలా ఫైల్ చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, వాళ్ళని రాజకీయంగా ఏ విధంగా డ్యామేజ్ చేస్తారు అనేటువంటి ప్రశ్నలు కూడా సంధించారు. సిబిఐ తల ఎక్కడ పెట్టుకుందో కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. అందుకే ఎవరి జితేంద్ర ప్రసాద్ సింగ్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జడ్జిలు ఎలా ఉన్నారు, తీర్పులు ఎలా ఉన్నాయి అనే దాని మీద పబ్లిక్ భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. జ్యుడిషియరీలో అత్యధిక కరప్షన్ ఉంది అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి రోజులు. ఇలాంటి తరుణంలో ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇస్తూ సిబిఐని, ఈడీని తప్పుబట్టినటువంటి జడ్జి ఆయన జితేంద్ర ప్రతాప్ సింగ్. అందుకే ఆయన నేపథ్యం ఏంటి అని అంటే ఢిల్లీ నేపథ్యం. ఢిల్లీలోనే చదువుకున్నారు, ఢిల్లీలోనే ఎల్ఎల్బి చేశారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ కెరీర్లో నిజాయితీగా ఆయన వృత్తిని నమ్ముకొని జడ్జిగా ఆయన ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉన్నారు. ఢిల్లీ సిబిఐ కోర్టులో ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. అందుకే ఎవరి జితేంద్ర ప్రతాప్ సింగ్ అనే దాని మీద సెర్చ్ చేస్తున్నట్టు సమయంలో నేను జెమినీ ఐకి వెళ్ళిపోయి ఈ జెమినీ ఐని అడిగాను, ఎవరి జితేంద్ర ప్రతాప్ సింగ్ అని. అందుబాటులో ఉన్నటువంటి వివరాలని అది నాకు డిస్ప్లే చేసి చూపించింది. ఏంటి ఆయన నేపథ్యం ఏంటి, ఆయన గతంలో ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చారు, ఆయన ఎల్ఎల్బి ఎక్కడ చేశారు అని చెప్పి నేను అడిగాను. అలాగే కుటుంబ నేపథ్యం గురించి కూడా అడిగాను. కానీ అది చాలా పరిమితంగా చెప్పింది. ఎందుకంటే జడ్జిలకు సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం కానీ, పర్సనల్ ఇష్యూస్ కానీ ఏఐ కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఉండవు, దొరకవు కూడా దాదాపుగా. అందుకే ఇప్పుడు లిమిటెడ్గా నాకు ఏఐ ఇచ్చింది, దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఖచ్చితంగా ఆయన గురించి మనం ప్రస్తావించుకోవాలి. పట్టాభి అనేటువంటి జడ్జి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో లంచం తీసుకుంటూ దొరికాడు. పట్టుకుంది ఎవరో కాదు, జాయింట్ డైరెక్టర్గా సిబిఐకి ఉన్నటువంటి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ గారు పట్టుకున్నారు పట్టాభి అనే జడ్జిని. ఇలాంటి జడ్జిలు చాలామంది ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీలో కూడా ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కట్టల కొద్దీ డబ్బులు ఒక రూమ్లో దొరికాయి. దాన్ని కూడా మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వర్మ అనేటువంటి జడ్జి. అది ఇప్పుడు ఇంకా కేసు నడుస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జ్యుడిషియరీలో అత్యధిక కరప్షన్ ఉంది అనేటువంటి బలమైనటువంటి వాదనలు, బలమైనటువంటి చర్చలు నడుస్తున్నటువంటి సమయంలో వెలువడినటువంటి తీర్పు ఇది. అంతేకాదు ఎన్సీఆర్టీ బుక్లో ఒక చాప్టర్లో జ్యుడిషియరీలో అవినీతి అనేటువంటి దాన్ని కూడా ప్రస్తావించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద కూడా సీజేగా ఉన్నటువంటి సూర్యకాంత్ సీరియస్ అయినటువంటి తరుణంలో జ్యుడిషియరీలో నిజాయితీ ఉంది, ఇప్పటికీ నిజాయితీ పల్లెన జడ్జిలు ఉన్నారు, న్యాయ వ్యవస్థ సామాన్యులకు న్యాయం చేస్తుంది అనేటువంటి భావన కలిగిస్తూ తీర్పు చెప్పినటువంటి జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్. అందుకే ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేక మంది చేస్తున్నారు. మీకు కూడా నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన గురించి నేను జెమినీ ఐకి వెళ్ళాను. జెమినీ ఐని అడిగితే జెమినీ నేను అడిగింది ఏంటంటే ఢిల్లీ సిబిఐ కోర్టు జడ్జి జితేంద్ర సింగ్ నేపథ్యం ఏంటని అడిగా. చెప్పింది ఏం చెప్పిందంటే జెమినీ ఐ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్పెషల్ సిబిఐ జడ్జిగా వ్యవహరిస్తున్న జితేంద్ర ప్రతాప్ సింగ్ ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తీర్పుల ద్వారా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం విధానం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత వంటి ప్రముఖులను విడుదల చేస్తూ ఆయన ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన నేపథ్యం మరియు వృత్తిపరమైన వివరాలు ఏంటంటే విద్య మరియు ప్రారంభ వృత్తి. విద్య ఏంటంటే జితేంద్ర ప్రతాప్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సర్వీసు ఆయన ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్లో సీనియర్ అధికారిగా ఉన్నారు. ఈయన అక్టోబర్ 2024లో ఆయన అదనపు సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు.
అక్టోబర్ 2024లో. ఇక కీలక తీర్పులు, ప్రధాన కేసులు. న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తన కెరీర్లో పలు సంచలన మరియు సంక్లిష్టమైన కేసులను విచారించారు. ఢిల్లీ మద్యం విధానం కేసు ఫిబ్రవరి 27, 2024 ఈ కేసులో సిబిఐ అభియోగాలను త్రోసిపుచ్చుతూ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని విడుదల చేశారు. సిబిఐ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లేవని, కేవలం ఊహాజనిత అంశాలతో కేసు నిర్మించారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమానతుల్లా ఖాన్ కేసు ఏంటది? ఢిల్లీ వర్క్ బోర్డు నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను విడుదల చేయాలని ఆయన గతంలో ఆదేశించారు. ద్వేషపూరిత ప్రసంగాల కేసు ఏంటిది? బీజేపీ నేత కపిల్ మిశ్రాపై నమోదైన ద్వేషపూరిత ప్రసంగాల కేసులో కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో మతపరమైన ఉద్రిక్తతలు పెంచేలా ప్రసంగాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర కేసులు ఏంటంటే ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్లకు సంబంధించిన కేసు. కాంగ్రెస్ నేత బన్వర్ జితేంద్ర సింగ్పై ఉన్న పాత కేసుల విచారణ కూడా ఆయన పర్యవేక్షించారు. ఆయన శైలి ఏంటంటే నిష్పక్షపాతత, నిష్పక్షంగా ఆయన చేస్తారు. ఆయన దర్యాప్తు సంస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి వెనుకాడరని పేరుంది. ముఖ్యంగా మద్యం పాలసీ కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని వాడడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మరియు వివక్షతో కూడిందని పేర్కొన్నారు. కఠిన వైఖరి. దర్యాప్తులో లోపాలు ఉన్నప్పుడు అధికారులపై శాఖాపరమైన విచారణకు కూడా ఆయన సిఫారసు చేస్తుంటారు. అది ఆయన స్పెషాలిటీ, ఆయనకు ఉన్నటువంటి నిజాయితీ కూడా. ప్రస్తుతం ఆయన రౌస్ అవెన్యూ కోర్టులో ఎంపీ, ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు లేదా మరేదైనా సమాచారం కావాలంటే అడగముంటుంది. ఆ కేసులు మనకు అవసరం లేదు. నేను అడిగింది ఏంటంటే ఆయన బాల్యము మరియు కుటుంబ నేపథ్యం అడిగారు. అడిగితే ఉన్నారంటే జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్ వ్యక్తిగత జీవితం మరియు బాల్యం గురించి బహిరంగ సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆయన నేపథ్యం ఎలా ఉంది. బాల్యము మరియు విద్య. జితేంద్ర సింగ్ ఒక విద్యావంతులైన కుటుంబం నుండి వచ్చారు. ఆయన ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య ప్రధానంగా ఢిల్లీలోనే సాగింది. అంటే ఢిల్లీతోటే ఆయనకి సంబంధాలు బాగున్నాయి. ఆయన చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారని, ముఖ్యంగా సామాజిక అంశాలపై పట్టు ఉండేదని చెప్తుంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం పూర్తి చేశారు. ఆ సమయంలోనే ఆయన న్యాయ వ్యవస్థపై ఆసక్తిని పెంచుకున్నారు. కుటుంబ నేపథ్యం. న్యాయమూర్తి జితేంద్ర సింగ్ కుటుంబం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఆయన తండ్రి కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉన్నత హోదాలో ఉండేవాడు. క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో ఆయన పెరిగారు. ఆయన భార్య కూడా న్యాయ రంగంలోనే ఉన్నట్లు సమాచారం. ఆమె ఢిల్లీలోని ఉన్నత న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ అని తెలుస్తుంది. సో ఆయన భార్య కూడా లాయరు. ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఢిల్లీలోనే స్థిరపడింది. వృత్తిపరమైనటువంటి ఏంటంటే కెరీర్లో సాదాసీదా న్యాయవాదిగా ప్రారంభించి తీర్పుల ద్వారా అంచెలంచెలుగా ఎదిగారు. ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్. ఆయన పోటీ పరీక్షల ద్వారా ఈ సర్వీసులోకి ఎంపికయ్యారు. వివిధ కోర్టులు. రౌజ్ అవెన్యూ కోర్టుకు రాకముందు ఆయన ఢిల్లీలోని వివిధ జిల్లా కోర్టుల్లో సివిల్ మరియు క్రిమినల్ జడ్జిగా పనిచేశారు. నిబద్ధత. ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఆయన్ని ఒక వర్కహాలిక్, పనే లోకంగా భావించే వ్యక్తిగా అభివర్ణిస్తారు. ముఖ్యంగా మద్యం పాలసీ వంటి వేల పేజీల ఛార్జ్షీట్లు ఉన్న కేసులను ఆయన క్షుణ్ణంగా చదివి విశ్లేషించడంలో దిట్ట. న్యాయమూర్తుల భద్రత మరియు వ్యక్తిగత గోప్యత దృష్ట్యా వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఇంటి చిరునామా వంటి వివరాలను బహిరంగపరచకూడదని చెప్పి చెప్తోంది. సో కాబట్టి ఈయన బాల్యం కానీ, లేదంటే ఈయన నేపథ్యం కానీ, ఈయనకు ఉండేటువంటి క్రమశిక్షణ కానీ, నిజాయితీ కానీ వాటి గురించి చెప్పింది. అందుకే లిక్కర్ కేసు 2 సంవత్సరాల్లో తేల్చేశారు ఆయన. ఇప్పుడు ఇదే జడ్జికి కనుక జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కనుక ఇస్తే ఖచ్చితంగా స్టడీ చేస్తారు. ఎందుకంటే ఈయన వర్కహాలిక్ అని చెప్పుకుంటున్నారు. అంటే కేసుల మీద స్టడీ చేసేటువంటి ఒక నైజం ఆయనకుంది. అందుకే ఇలాంటి వాళ్ళకి కీలకమైనటువంటి కేసులను అప్పచెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి కేసును కనుక ఈయనకి అప్పచెప్తే బహుశా తేల్చుతారేమో. మరి మీరేమంటారు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.